థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో సింపుల్. ఆ థాట్ ని ఆయన ఇంకా సింప్లిఫై చేసి త్రివిక్రమ్ నేను ఇక్కడ డ్యూయట్ రాయిస్తున్నాను, త్రివిక్రమ్ లోపల డ్యూయట్ పడుతుండే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. మీరు ఇంత దగ్గరగా పనిచేశారు కదా సార్, మీరు అన్నయ్య అని కూడా పిలుస్తారు. ప్రార్థనప్పుడు నేను వెళ్ళిన వెంటనే ఇది ఎలా ఉంది విజయ్ అని మొదలెట్టారు. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా అట్లా అన్నయ్య అని అప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎప్పుడు మా రిలేషన్షిప్ ఒకటి. ఇఫ్ హీ లైక్స్ యూ హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. అది లైక్ చేయాలని అంటే మనం మ్యానిపులేట్ చేయలేం, ఫెయిర్ గా ఉండాలి. మీరు అసలు ఫస్ట్ ర్యాప్ మొదలెట్టింది ఎవరండి? అన్నయ్య. ఈ ర్యాప్ ఏదైతే ఈ రోజుల్లో బాగా పాపులర్ అయిందో 20 years బ్యాక్ he has written that rap. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో. వతురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా, ఆదరా బాధరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడద్దురా. అవకాశం కోసం ఏమైనా చేసే ఇండస్ట్రీలో అలాంటి ఒక నిబద్ధతతో 3.5 దశాబ్దాలు నిలదొక్కుకోవడం అనేది మ్యాన్ ఆఫ్ వాల్యూస్. నాకు సినిమా అంటే అమ్మ, అన్నయ్యకి పాట అంటే అమ్మ. ఒక్క తేడా పదం ఉండదు ఆయన పాటలో. ఎంత చిన్న సాంగ్ రాయాలన్నా ఆయన పడే తపన ఒకటే. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల 30 నిమిషాలకు